కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాల మీద నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా బ్లాక్ డేను నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భాస్కరాచార్యులు మరియు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎం అలీ తెలిపారు. న్యాయవాదుల ఐక్యత, ప్రజల హక్కులు హరించేలా ఉన్న కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే, పోలీసులకు అపరిమిత అధికారాలు కల్పిస్తున్న కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే. నా పేరు భాస్కరాచార్యులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు మరి ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో కొత్త క్రిమినల్ చట్టాల మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డేగా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే కోవిడ్లో కేంద్ర ప్రభుత్వం మరి అందరూ కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్న పరిస్థితుల్లో ఒక 3-man కమిటీ వేసి అందులో ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు, మిగిలిన కొంతమంది డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని కమిటీ వేసి అర్జెంటుగా మరి అభిప్రాయాలు చెప్పండి అంటే కోవిడ్ నేపథ్యంలో ఎవరో అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి. అప్పుడు కూడా న్యాయవాదుల సంఘంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ముందు అసలు మీరు ఏమి ఈ నూతన చట్టాల ద్వారా ఏమి మార్పులు తేదలుచుకున్నారో ముందు ఒక డ్రాఫ్ట్ ముసాయిదా ప్రజల ముందు పెట్టండి, అప్పుడు మా అభిప్రాయాలు చెప్తామని చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఎటువంటి డ్రాఫ్ట్ ముసాయిదా పెట్టకుండా పాత క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లకి సంబంధించి వాటిలో స్థానే 3 కొత్త చట్టాలు చేయడం జరిగింది. ఇది ఎలా ఉందంటే మరి అనేక ఇందులో ప్రధానంగా మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్నారు. అదే రకంగా సబ్ కోర్టు, ఇప్పుడు పిఠాపురం పరిధిలో అసిస్టెంట్ మరి సెషన్స్ జడ్జిలు ఉన్నారు. వీళ్ళని ఈ చట్టంలో తీసేశారు. అంటే ఇప్పుడు ఒక పక్క కోర్టు ఏం చెప్తుంది, ఒక పక్క కోర్టులు కానీ త్వరగా కేసులు పరిష్కారం అవ్వాలి, కేసులు పెండెన్సీ పెరిగిపోతూ ఉంది అని చెప్పి ఒక పక్క ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా కేసులు పెండెన్సీ పెరుగుతుంది, దీన్ని తగ్గించాలంటూ ఉన్నారు. మరి ఈ రకంగా మరి అసిస్టెంట్ సెషన్ జడ్జిలని, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జిలని తీసేసి ఆ లేయర్ తీసేసి ఓన్లీ 2 మాత్రమే పెట్టారు. ఒకటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు, తర్వాత సెషన్ జడ్జి అని పెట్టారు. మరి ఈ మధ్యలో ఉన్న లేయర్ తీసేయడం వల్ల మరి ఆ మేరకు వీళ్ళని మరి ఈ కోర్టులు తీసేయడం వల్ల మరి ఆ 2 కోర్టుల మీదే పనిభారం పెరిగే అవకాశం ఉంది, కేసుల పెండెన్సీ పెరిగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కొత్త చట్టాల్లో, ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా మరి ఒక పోలీసులకు కూడా అపరిమితమైన అధికారాలు కల్పించడం జరిగింది. ఎస్పీకి మరి మ్యాజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మరి పవర్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు మరి కోర్టులో అయితేనే, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయితేనే ప్రజల హక్కులు కాపాడగలుగుతారు తప్ప కోర్టులు చేయాల్సిన పని పోలీసులు చేతుల్లో పెట్టడం అనేది ఇప్పటికే అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో. కాబట్టి ప్రజల హక్కులు కాపాడాలి, ఈ కొత్త చట్టాలు రద్దు చేయాలి, ఒకవేళ అవసరమైతే పాత చట్టాల్లో మార్పులు చేసుకోవాలి తప్ప మరి ఈ రకమైన తెచ్చి ప్రజల మీద భారం మాపడం సరైనది కాదని చెప్పేసి న్యాయవాదులుగా మేమంతా కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ భారతదేశంలో ఉన్న 3 చట్టాలు, మహా ముఖ్యమైన 3 చట్టాలు, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని మార్చేసి వాటి రూపణ కొత్త చట్టాలని కేంద్ర ప్రభుత్వం కింద సంవత్సరం ఈ కోవిడ్ పీరియడ్లో చేయడం జరిగింది. దానికి సుప్రీంకోర్టులో కూడా కేసు పీడనలు వేయడం జరిగింది. అయితే ఆ చట్టాల వల్ల ప్రజలకు నష్టం ఉంది, స్థానిక కింద కోర్టులకి నష్టం జరుగుతుంది. మొత్తం యాక్ట్లను మార్చేశారు. మేము చెప్పేది ఏంటంటే యాక్ట్ మార్చకుండా కావలసిన చట్టాలని ఉన్న యాక్ట్లోనే అమెండ్మెంట్ చేయాలి. అమెండ్మెంట్ అలా చేయకుండా పూర్తి చట్టాలను మార్చేస్తున్నారు. ఇది వరకు కూడా రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పెట్టడం జరిగింది. అది కూడా ఎవరికీ చెప్పకుండా, దాని ముషాయిదా ఎవరికీ చూపెట్టకుండా అలా చట్టాలను మార్చేయడం, వాళ్ళ చేతిలో ఎక్కువ మెంబర్స్, ఎంపీలు కానీ వాళ్ళ మనుషులు ఎక్కువ ఉండటం వల్ల ఈ చట్టాలను ఇలా మార్చడం ఇది చాలా అన్యాయం అండి. దీని గురించి మొత్తం అన్ని బార్ అసోసియేషన్లు దీనికి ఖండిస్తున్నాయండి. అలాగే ఆ సందర్భాన్ని పుష్టిగా మేము కూడా పిఠాపురం బార్ అసోసియేషన్ నుంచి ఈ చట్టాలను మార్చడం తప్పు,
వీటి వల్ల కావాలంటే అమెండ్మెంట్ చేయండి. పాత చట్టాల్లో మీకు కావాల్సిన అంశాలు అవన్నీ అందులో కలపండి. అంతేగాని కొత్త చట్టాలని మార్చడం ఇది చాలా దారుణమైన విషయం. ఎవరికీ చెప్పకుండా ఏది చేయకుండా మీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇలా మార్చేస్తే ప్రజలు ఊరుకోరండి. దీనికి సరైన సమాధానం చెప్తారు. కాబట్టి ఈ రోజుని ఈ చట్టాలని తీసుకురావడం వల్ల మన పిఠాపురం పాలసీని దీన్ని ఖండిస్తూ ఈ ఖండనని మేము తెలియపరుస్తాం.